హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మినీ మూమెంట్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో నా ఫస్ట్ డే. యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, నేనైతే యుఎస్ రీచ్ అయిపోయి వెంటనే సర్వణ భవన్ వెళ్ళిపోయి వీ హ్యాడ్ ఆసమ్ ప్రాపర్ ఫుడ్. ఇంకా దోశ ఇడ్లీ అట్లా తినేసాం. సో ఈ గ్యాప్ లో ఏమైందో మీకు చెప్పలేదు కదా. నేను వచ్చేసిన ఇమిగ్రేషన్ తర్వాత వచ్చి లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి అక్కడ నిల్చొని ఉన్నా అనమాట. సో అక్కడ బెల్ దగ్గర ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మై లగేజ్ అండ్ నాకు 2 బ్యాగులు వచ్చేసినాయి. ఏది మన ఖత్తర్లో నాది లైక్ హ్యాండ్ లగేజ్ లాగా దాన్ని పట్టుకుపోనియమని చెక్ ఇన్ లేసి నా చిన్న లగేజ్ వచ్చింది. ప్లస్ నేను ఇండియా నుంచి 2 పెద్ద బ్యాగ్స్ వేసిన, అందులో ఒక బ్యాగ్ వచ్చింది, ఇంకో బ్యాగ్ ఏమో కనిపించట్లేదు. నేను మొత్తం బెల్ట్ అంతా ఎత్తికి చూసిన ఎక్కడుంది అంటే లాస్ట్ కి చాలా సేపటి తర్వాత నాకు అది ఒక సైడ్ కి పెట్టేసి ఉండే అనమాట. అక్కడ కనిపించింది. నేను ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక వెరీ ఎక్సైటెడ్ అండ్ యాంగ్షియస్ స్టేట్ లో ఉండే, బికాస్ ఈ లగేజ్ అంతా నేను మోసుకపోవాలి, దానికి ఒక ట్రాలీ కావాలి. ట్రాలీ అనేది ఫ్రీగా రాదనమాట అక్కడ జేఎఫ్కే లో. సో జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఎట్లా అంటే మనం $, ఒక $4 $6 ఉండే. ఆ డాలర్స్ వేస్తేనే దట్ విల్ వర్క్. సో వీ కెన్ క్యారీ అవర్ లగేజ్ ఇన్ దట్ ట్రాలీ అనమాట. సో నేను అది అడుగుతుండే వేసిన, నేను నా లగేజ్ తీసుకొని వెళ్ళిపోయినా. ఇంకా దాని తర్వాత నేను బయటకు వెళ్ళిన, ఇట్లా అడుగు పెట్టిన ఫట్టమని ఎవరో కొట్టినట్టే నా ఫేస్ కి చల్ల గాలి తాకింది బ్రో. ఎంత పగిలిందంటే అంత పగిలింది. స్కిన్ టైప్ నాకు లిటరలీ ఒక మాయిశ్చరైజర్ ఒక్కసారి పెడితేనే ఇట్లా అంతా స్వెట్టి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లాంటిది అక్కడ నేను పర్ డే 10-15 టైమ్స్ పెట్టుకున్నా ఇట్లా డ్రై అయిపోతూనే ఉండే. నాకు ఇంకా కావాలన్నట్లు ఉంటుండే, అంతా చల్లగా ఉండే. ఆబ్వియస్లీ నేను పోయింది డిసెంబర్ లో, సో ఏం కంప్లైంట్ చేస్తున్నా నేను అసలుకి. డెఫినెట్లీ చల్లగానే ఉండే. అండ్ కొన్ని డేస్ లో అది అలవాటు అయిపోయింది. ఇంకా నా స్కిన్ కూడా ఓకే అయిపోయింది దాని తర్వాత. సో మేము అట్లా ఫుడ్ తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసినాం అన్నా కదా సర్వణ భవన్ లో. అట్లా తిన్న తర్వాత వి వెంట్ టు హోమ్. ఫ్రెష్ అప్ అయినా మొత్తం లగేజ్ అన్పాక్ చేసి చూడాలి అని ఉంటది కదా. సో అన్పాక్ చేసేటప్పుడు ఐ అబ్జర్వ్ దాట్ నా సూట్ కేస్ ఏదైతే సైడ్ కి పెట్టుండేనో అది ఎందుకు సైడ్ కి పెట్టుంది అంటే దానికి ఒక క్రాక్ ఉండే ఆ సూట్ కేస్ మీద. నేను అది చూసుకోలేదు. దాని తర్వాత ఫుల్ మూడ్ ఆఫ్ అయింది. అబ్బా ఇది ఇట్లా అయింది ఏంది అసలు అని. ఈ పాయింట్ లో కాంట్ డూ ఎనీథింగ్. ఇంకా అక్కడ చూసుకుని ఉంటే దాన్ని అడగొచ్చు, బట్ ఇక్కడ ఇంకా నేను తీసుకొచ్చి ఇంతసేపటి తర్వాత వాట్ కెన్ ఐ డూ అన్న పాయింట్ లో ఉండే. సో కొంచెం నన్ను చీరప్ చేయడానికి ఏదో రివర్ ఫ్రంట్ అని ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తుండే అనమాట. ఇట్లా డైరెక్ట్ గా ఈ రివర్ ఫ్రంట్ దగ్గరకు వచ్చి ఈ చల్లటి వెదర్ లో నేనైతే వేడి కాఫీ తాగుతున్న డంకిన్ లో తీసుకుంది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా ఫోన్ యొక్క సిమ్. నాది ఫోన్లో ఆబ్వియస్లీ మన ఇండియన్ నెంబర్, నేను వాట్సాప్ అదే యూజ్ చేస్తాను. కానీ ఒక 1 month కి టెంపరీగా మనకి సిమ్ కావాలి కదా. సో AT&Tలో నేను సిమ్ తీసుకున్నాను అనమాట. మా అన్న బాబాయ్ అందరూ అదే ప్లాన్. సో నాకు ఒక టెంపరీ 1 month కి సిమ్ వచ్చిండే ఒక 1-2 days లో. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా తీసుకునండి. ఈ 2 items అయితే వెళ్ళినాక ఇమీడియట్ చేసిన పనులు అయితే ఇవే. ఆ రోజు ఈవినింగ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ బయటకు వెళ్ళొచ్చి తర్వాత కాస్కో కూడా వెళ్ళొచ్చిండే. దెన్ వి ప్లాన్ టు గో టు ఇండియా స్క్వేర్ టు హ్యావ్ యమ్మీ ఫుడ్ డిన్నర్ కోసం. సో అక్కడ తొందరగా చీకటి అయిపోయింది. మేము ఇండియా స్క్వేర్ కి వెళ్ళినాం. సో బేసికలీ ఇండియా స్క్వేర్ లో ఏముంది అంటే అన్ని మన ఇండియన్ రెస్టారెంట్స్, స్టాల్స్, పాన్ డబ్బా కూడా ఉండే అక్కడ. ఇండియా స్క్వేర్ కి వెళ్ళేసరికి లిటరలీ ఒక కీర్తన భజనలు వినిపిస్తుండే. ఏనా న్యూస్ ఇది. నేనైతే ఫుల్ హ్యాపీ. వచ్చిన రోజే హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది. సో డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చి మంచిగా పడుకున్నాం ఎర్లీగానే. సో మార్నింగ్ లేవగానే హ్యాడ్ దీస్ ఫ్రూట్స్. నేను ఫస్ట్ టైం లైఫ్ లో బ్లూబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ తిన్నా అనమాట. ఫుల్ యమ్మీ ఉండే. అండ్ దెన్ ఇట్లా వెదర్ మంచిగా ఉందని చెప్పేసి అపార్ట్మెంట్ పైకి వెళ్ళి వ్యూ చూస్తుండే. సూపర్ ఉండే అసలు. అంటే చాలా పీస్ఫుల్, ప్రశాంతంగా అనిపించింది. చల్ల వెదర్ కదా, అప్పుడే సన్ వస్తుండే, వేడిగా ఉండే కొద్దిగా. సో మంచి ఫీలింగ్ అనిపించింది. అయితే నేను ఇప్పుడిప్పుడే వచ్చినా కదా, ఒక చిన్న సెలబ్రేషన్తో బంతి హే అని ఈ కేక్ కట్ చేస్తాను.
ఫ్రెష్ అప్ అయిపోయి వింటర్ విలేజ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ కూల్ వెదర్కి హాట్ చాక్లెట్ తాగేసి వెంటనే మేము ఈ ఫెరీ ఎక్కేద్దామని చెప్పేసి వచ్చేసినాం. సో బేసికలీ వీ చూస్ ఏ పాయింట్ అంటే మార్నింగ్ కాదు నైట్ కాదు, ఎటు కాకుండా మిడ్ పాయింట్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ ఈవినింగ్ టైంకి ఎక్కేసి ఏంటంటే ఇట్లా నైట్ వ్యూ ఉంటుంది, అట్లానే డే వ్యూ, రెండు వ్యూస్ కవర్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి సన్సెట్ అవ్వక ముందు ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో తీసుకున్నాం అనమాట ఫెరీ టికెట్స్. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ. నేను ఇమాజినేషన్ అనుకున్న బ్యూటిఫుల్ ఉంది అసలుకి. ఐ మీన్ దిస్ ఇస్ సో, నాకు మాటల్లో చెప్పసలే, నాకు అంతా నచ్చింది. చూసేయండి మీరే. వై టు వేస్ట్ టైం విత్ వర్డ్స్. నేను ఎంత మూవీ బఫ్ చేసిన అంటే అసలుకి, అరే కల్హోనా హో మూవీ ఇక్కడనే షూట్ అయింది కదా, అరే చింతకాయల రవి సాంగ్ బాగుంది అది ఇక్కడనే ఉండే కదా, అట్లా గుర్తుపెడుతుండే నేను మైండ్లో అసలుకి. ఓ మై గాడ్, హాయ్ టు లేడీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూస్తున్నా నేను లిటరలీ. వావ్. అండ్ సన్సెట్ అవుతుంది కదా ఆ పాయింట్లో. లుక్ ఎట్ ద స్కై, ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఒక స్నాప్లో మొత్తం చేంజ్ అయింది, లైక్ దిస్. మొత్తం వ్యూయే మారిపోయింది. ఇంతసేపు ఆరెంజ్ టింట్తో ఉన్న స్కై ఇప్పుడు మొత్తం ఇట్లా డార్క్ అయిపోయి లైక్ సిటీ వ్యూ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది అసలుకి. చూడండి. ఈ ఫెరీ రైడ్ అయితే వర్త్ అది అయిపోగానే మేము వింటర్ విలేజ్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఐస్ స్కేటింగ్ ఉంటుంది, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్న అన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేయడానికి అట్లా. సో మేము ఇక్కడ మార్ష్ మెల్లోస్ తీసుకుందామని అనుకుంటుండే మా అన్న చెప్పినందుకు. దానికి పెద్ద క్యూ ఉంది. సో అన్న పోయి అక్కడ లైన్లో నిల్చొని తీసుకొచ్చిండ్రు. మేమేమో ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుండే. తిన్నా, బాగుందనమాట. దాని తర్వాత ఏంటంటే ఈ రోడ్ దగ్గర లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక మంచి రోడ్ షో అయింది, అందుకని చెప్పి వెయిట్ చేస్తుండే. బట్ ఏం అవ్వలే. అందుకే ఇంకా డైరెక్ట్గా రాకఫెల్లర్ సెంటర్కి నడుచుకుంటూ వచ్చేసినాం. ఫుల్ హ్యూజ్ ఉంది అసలు, లైక్ సిటీ సెంటర్లా. అండ్ దీన్ని ఎవ్రీ ఇయర్ అట్లనే తీసుకొచ్చి పెడతారు. ఇట్స్ లైక్ ఎ స్పెషల్ ఐకానిక్ థింగ్ అంట. ఐఎమ్ లవింగ్ దిస్ సిటీ అసలుకి. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. మీకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది అనుకుంటా. న్యూయార్క్ అసలుకే ఫుల్ హ్యాపెనింగ్ సిటీ. ఇంకా క్రిస్మస్ టైంలో ఆ వైబే క్రేజీ ఉండే. నా మెయిన్ రీజన్ అసలుకి క్రిస్మస్ టైంలో రావడానికే ఇది, బికాస్ ఇట్స్ సో హ్యాపెనింగ్. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి. స్టే ట్యూన్ ఫర్ మై వ్లాగ్స్. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మూమెంట్స్. టేక్ కేర్, లవ్ యూ, బై.